కుటుంబాలు పతనమైపోతుండగా, కుటుంబాలు నాశనం అవుతుండగా చీనుకొని అది విడిచాడు దేవుని కొరకు అతని. దేవుళ్ళు కాని వాటిని ఇది దేవుడు కాదని దేవుని దగ్గరికి వచ్చినవాడు అబ్రహాము. అబ్రహాము పిల్లలకు ముందు వాగ్దానము చేశాడు, అది నెరవేర్చబడని దేవుడు ఆశించాడు. కానీ ఆశకు తగ్గట్టుగా అబ్రహాం బ్రతికాడు కాబట్టి ప్రపంచానికి దేవుడు ఆశీర్వాదకరంగా అబ్రహాం చేశాడు. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా అబ్రహాము సంతానం ఉంది. కారణం తెలుసా? దేవుడు పిలుపుకు లోబడి దేవుని చిత్తం సంపూర్ణంగా జరిగించిన వాళ్ళని. అలాగే రాత్రికి మాట చెప్తాను, మనల్ని కూడా నమ్మకస్తులుగా ఉండాలని, నమ్మకమైన వారిగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తా ఉన్నాడు. భర్త విషయంలో భార్య విషయంలో భర్త, కుటుంబ విషయంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ చాలా మంది జీవితాల్లో ఆశ నెరవేర్చబడటం లేదు.